అల్లరి నరేష్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 12 ఏ రైల్వే కాలనీ. అయితే అల్లరి నరేష్ గారు ఈ 12 ఏ రైల్వే కాలనీ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేస్తున్న మూవీ బచ్చలమల్లి. అయితే బచ్చలమల్లి మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే బచ్చలమల్లి మూవీ రిలీజ్ అయ్యాక అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే అల్లరి నరేష్ గారు బచ్చలమల్లి మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 12 ఏ రైల్వే కాలనీ మూవీలో యాక్ట్ చేస్తున్నారు అల్లరి నరేష్ గారు. చూడాలి అల్లరి నరేష్ గారికి ఈ 12 ఏ రైల్వే కాలనీ మూవీతో ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 12 ఏ రైల్వే కాలనీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 12 ఏ రైల్వే కాలనీ మూవీని డైరెక్ట్ చేస్తుంది నాని కాసరగడ్డ. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ శశిర్లో, అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది శ్రీనివాస చిట్టూరి. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది అల్లరి నరేష్, కామాక్షి బక్సల్రా, ఇంకా చాలా మంది యాక్టర్లు ఉన్నారు. అయితే 12 ఏ రైల్వే కాలనీ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు కామాక్షి బక్సల్రా గారు. అయితే కామాక్షి బక్సల్రా గారు ఈ 12 ఏ రైల్వే కాలనీ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ పొలిమేర 2. అయితే పొలిమేర 2 మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే పొలిమేర 2 మూవీతో కామాక్షి బక్సల్రా గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే కామాక్షి బక్సల్రా గారు పొలిమేర 2 మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 12 ఏ రైల్వే కాలనీ మూవీలో యాక్ట్ చేస్తున్నారు కామాక్షి బక్సల్రా గారు. చూడాలి కామాక్షి బక్సల్రా గారికి ఈ 12 ఏ రైల్వే కాలనీ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 12 ఏ రైల్వే కాలనీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 12 ఏ రైల్వే కాలనీ మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ మూవీ టీం ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ మూవీని ఈ ఇయర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి 12 ఏ రైల్వే కాలనీ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ 12 ఏ రైల్వే కాలనీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.